సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. దసరా ఉత్సవాలలో కీలక ఘట్టానికి చేరుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. సోమవారం వీఐపీ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశామని చెప్పారు. ఆదివారం దుర్గగుడి మీడియా పాయింట్ వద్ద విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఆలయ ఈవో సీను నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కేవలం ఉచిత లైన్లు మాత్రమే ఉంటాయని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. గడిచిన 4 రోజులుగా రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తున్నారని, వారికి ఎటువంటి లోటు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు. కృష్ణానదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉందని, భక్తులు జల్లు స్నానాలు మాత్రమే చేయాలని కలెక్టర్ సూచించారు. మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 రో పార్టీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని సిపి తెలిపారు. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3:30 సమయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని దుర్గగుడి ఈవో సీను నాయక్ చెప్పారు. అన్ని శాఖల సహకారంతో అమ్మవారి దసరా ఉత్సవాలను చక్కగా నిర్వహిస్తున్నామని సీను నాయక్ అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తున్నారు. ఒక కీలకమైన ఘట్టానికి మనం ఇప్పుడు చేరుకున్నాము. రేపు ఏదైతే మూల నక్షత్రం రేపు రాబోతా ఉందో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ గురించి, అలాగే మీడియా మిత్రుల ద్వారా వచ్చే భక్తాదులకి, అలాగే విఐపీస్ కి వెళ్లాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులందరూ ఈ విషయంలో డీటెయిల్స్ ని పబ్లిక్ ఇచ్చారని కోరుకుంటూ, ఇప్పటి వరకు మనం చూసుకుంటే మన కాత్యాయని అమ్మవారి దర్శనం నుంచి ప్రతిరోజు 1,00,000 దాటి వస్తున్నారు. ఎంత భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినంత ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, అలాగే బేసిక్ ఫెసిలిటీస్, ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ పోలీస్ యంత్రాంగం, అలాగే జిల్లా యంత్రాంగం, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, టెంపుల్ యువ వారితో పాటు సో కంటిన్యూస్ గా పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ రోజుకి 83,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్లారు. అలాగే ఈ రోజు ఇంకా హోల్డింగ్ ఏరియాలు కూడా వాడాము. ఇంకా 80,000 మంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు 1,00,000 దాటే అవకాశం ఉంది, సండే కాబట్టి. అలాగే రేపు మూల నక్షత్రం కాబట్టి పోలీస్ సిబ్బంది నుంచి, పోలీస్ సైడ్ నుంచి, అలాగే ఎండోమెంట్ సైడ్ నుంచి ఏమేమి ఏర్పాట్లు చేశామన్నది గౌరవ సిపి గారు, అలాగే యువ గారు చెప్తారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈ ఉత్సవాలకి భక్తులు చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చూసాము, ఏ రోజు కూడా మూలా నక్షత్రం రోజు, అదేవిధంగా దసరా రోజు తప్పనిచ్చి మిగతా రోజుల్లో 70,000 నుంచి 80,000 మంది వరకే లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాలు చూసాం. అయితే ఈసారి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. సో దీనికి పలు కారణాలు ఉన్నాయి, మీకు అందరూ తెలుసు. ఒకవైపు విజయవాడ ఉత్సవం అనుకోవచ్చు, లేదంటే స్త్రీశక్తి వల్ల మహిళలు తండోపతండాలుగా రావడం కావచ్చు. మొన్న కాత్యాయని అమ్మవారి ఉత్సవం రోజున దాదాపు 1.48 lakhs భక్తులు రావడం జరిగింది. ఆ వెరీ నెక్స్ట్ డే 1.3 lakhs రావడం జరిగింది. నిన్న 1.2 lakhs రావడం జరిగింది. ఈరోజు ఇప్పటికే 83,000 మంది రావడం జరిగింది. వాస్తవానికి మూలా నక్షత్రం ముందు రోజున పెద్ద రద్దీ ఉండదు. బట్ ఈసారి అనూహ్యంగా ఈరోజు మార్నింగే హోల్డింగ్ ఏరియాలో రాత్రి 1 o'clock నుంచి హోల్డింగ్ ఏరియా ఫిల్ కావడం స్టార్ట్ అయింది. ఈ రోజు టోటల్ ఉన్న 36 కంపార్ట్మెంట్స్ కూడా ఈ రోజు ఫిల్ కావడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏపీఎస్పీ ప్లటూన్స్ 10 ప్లటూన్స్ మన గౌరవ డీజీపీ గారు పంపించడం జరిగింది. మనకు ఇప్పటి వరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన గౌరవ సిపి గారు, మా ఎండోమెంట్ కమిషనర్ గారు, గౌరవ ఎండోమెంట్ మంత్రివర్యులు, మా పదవికారులందరి యొక్క సహకారంతో నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా ఆనందోత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో ఈ రోజు వరకు నడుపుతున్నాము. ఇక మీదట కూడా ఇలాగే ఎంతో ఉత్సాహంతో అందరం కూడా పాల్గొని ఈ యొక్క శరన్నవరాత్రి వేడుకలో కంప్లీషన్ అయ్యేదాకా ఇదే పట్టుదల ఉంటుందని చెప్పేసి మా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. రేపు
రేపు కొన్ని మూల నక్షత్రం శ్రీ సరస్వతి అలంకారం వల్ల దాదాపు 2 లక్షల పైసలకు భక్తులు వస్తున్నారని చెప్పేసి అంచనాలు వేసుకుంటే రేపు కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకుంటున్నాము. ముఖ్యంగా పూజలకు వచ్చే భక్తులు కుంకుమార్చన కావచ్చు, చంద్ర హోమం కావచ్చు, ఖడ్గమాల సేవ కావచ్చు, శ్రీచక్ర నవమార్చన దగ్గర 275 మంది వస్తారు. వారికి డిఫరెంట్ సమయంలో ఆ యొక్క పూజలు జరుగుతాయి. కాబట్టి ఏవైతే మేము 2 ప్లేసెస్ చెప్పామో భవానీ ఘాట్ మరియు గాంధీ హై స్కూల్ దగ్గర నుంచి మాత్రమే వారు టెంపుల్ వారు మీరు ఏదైతే ఏర్పాటు చేసిన వెహికల్ లో మాత్రమే రావాలి. అది కూడా 7 గంటల నుంచి 8 గంటల లోపు వారు దేవాలయానికి చేరుకోవాలి. 8 గంటలు అయితే తర్వాత అయితే వాళ్ళ ఓన్ వెహికల్ కూడా అలో చేయరు. టోల్గేట్ నుంచి ఒక అరగంట వరకు వారికి టైం స్లాట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.